సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మార్నింగ్ వాకర్స్ తో పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు అందరికీ అందుతున్నాయన్నారు. 10 రూపాయల లావాదేవీలను కూడా డిజిటల్ యూపీఐ ద్వారా జరుపుతున్నామన్నారు. అది కేవలం ప్రధాని మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి సాంకేతికమని ఆయన తెలిపారు. నగదు లావాదేవీలను డిజిటల్ లావాదేవీలుగా అందరికీ అందుబాటులో తెచ్చిన ఘనత బీజేపీ సర్కార్దేనని వ్యాఖ్యానించారు. మోదీ ఒకసారి చెప్తే అది జరిగి తీరుతుందన్నారు. ప్రపంచ దేశాలు సైతం ప్రధానిని అభినందిస్తూ మోదీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో దేశాన్ని ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంచేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని రఘునందన్ రావు వెల్లడించారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా నగదు రహిత లావాదేవీల కోసం దేశం డిజిటల్ ఇండియా వైపు పరిగెడుతుంది అని చెప్పడానికి సాక్ష్యం ఈరోజు మార్కెట్లో అల్లం వెల్లిపాయ అమ్ముకునేటువంటి చిన్న వ్యాపారస్తులు కూడా ఏటీఎంలను వాడుతూ నగదు రహిత సమాజ నిర్మాణం కోసం నరేంద్ర మోడీ గారి ఆశయ సాధన వైపు అడుగులేస్తున్నారు. నేను రైతన్నల్ని అభినందిస్తూ ఉన్నాను. ఈ కులం ఆ మతం అని ఏది తేడా లేకుండా అందరూ కూడా ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఏం చెప్పినా ఈ దేశ భవిష్యత్తు కోసం చెప్తారని విశ్వసించి ఆ దిశగా ముందుకు పోతా ఉన్నారు. అదే నరేంద్రుడి బ్రాండ్, నరేంద్రుడి ప్రపంచానికి ఇచ్చినటువంటి భారతీయుల గుర్తింపు. కాబట్టి మోడీ గారు ఒకసారి చెప్తే గ్యారంటీగా జరుగుతుంది. ఈసారి మూడోసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గ్యారంటీగా 400 ఎంపీలను గెలిపించి పంపిస్తామని ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు.